ఆర్గానిక్ నుంచి. ఫస్ట్ ఇయర్ అమ్మా, సెకండ్ ఇయరా? ఆర్గానిక్ నుంచి ఎన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు? ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయర్ అమ్మా? సెకండ్ ఇయర్ అయితే 12 మార్క్స్ అండి. సెకండ్ ఇయర్లో 12 మార్క్స్ ఇవ్వాలి ఆర్గానిక్ కెమిస్ట్రీ. అందులో కంపల్సరీగా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు. ఆ 8 మార్క్స్ కూడా మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ నైట్రోబెంజిన్, ఎనిలీన్, ఇథైల్ ఆల్కహాల్ ఈ మూడిట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మెజారిటీ ఈ మిగతా అడగకూడదని కాదు కానీ మెజారిటీ ఈ మూడిట్లో నుంచి వస్తుంది. సో తర్వాత 2 మార్క్స్ 2 ఇస్తున్నాడు. ఆ 2 మార్క్స్ 2 కూడా ఎక్కువగా నేమ్ రియాక్షన్ చదువుకోండి. ఒకటి కంపల్సరీగా అడుగుతాడు నేమ్ రియాక్షన్, ఉర్జ్ రియాక్షన్ అని, ఉర్జ్ ఫిటిక్ రియాక్షన్ అని, హెచ్విజెడ్ రియాక్షన్ అని, ఆల్డాల్ కాండెన్సేషన్ అని, రోజన్మన్స్ రియాక్షన్ అని, ఇటువంటి విలియమ్సన్ సింథసిస్, ఇటువంటి నేమ్ రియాక్షన్స్ నుంచి ఒకటి 100% అడుగుతాడు. అలాగే డైథైలేతర్ విత్ హెచ్ఐ కోల్డ్ అండ్ హాట్ కండిషన్స్ కానీ ఇటువంటిది 2 మార్క్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అమ్మ. 12 మార్క్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడగచ్చు. ఓకే రఘునాథ్ గారు, మీరు చెప్పండి టఫ్ సబ్జెక్ట్స్ గురించి చెప్తున్నారు. చాప్టర్స్ ఏమి టఫ్ ఉండి ఆ టఫ్ లేకుండా ఎలా చదువుకోవాలని. ఈ ఫ్రిక్షన్ ఉంది. ఫ్రిక్షన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ అంటే రొటేటరీ మోషన్ తర్వాత ఫ్రిక్షన్ అనేది కొంచెం డిఫికల్ట్గా విద్యార్థులు ఫీల్ అవుతుంటారు. అయితే దాంట్లో మెయిన్ వాళ్ళు ఫాలో అవ్వాల్సింది వాట్ ఈస్ ద యాక్సలరేషన్ టైమ్ ఇన్ విచ్ ద బ్లాక్ కమ్స్ డౌన్ అండ్ ఇన్క్లైన్ ప్లేన్. ఇన్క్లైన్ ప్లేన్ మీద ఆ బ్లాక్ యొక్క మోషన్ గురించి ఫ్రిక్షన్లో ఉంది, అదొకటి ప్రిపేర్ అయ్యి, అలాగే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తరచూ అడిగేవి. వై దిస్ థింగ్ రోలింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దాన్ కైనెటిక్ ఫ్రిక్షన్ అని. ఫ్లాట్ అండ్ టైర్స్ అయితే మనకి ఫ్రిక్షన్ ఎక్కువగా ఉండటం కారణంగా ఎందుకని మూమెంట్ తక్కువగా ఉంటుంది వెహికల్స్లో. ఇలాంటివి స్టాక్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సార్ ఫిజిక్స్ గురించి అడగడానికి జయేంద్ర స్టూడెంట్ హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారండి. హలో జయేంద్ర, రఘునాథ్ గారు ఉన్నారు, అడగండి మీ డౌట్ ఏంటి? ప్రాబ్లమ్స్లో ఏంటమ్మా అంటే ఇప్పుడు రేపు ఐపీలో నీకు 12 మార్కులకు మించి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫస్ట్ పాయింట్. రెండవది ఏదో ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి ఒక ప్రాబ్లం అటాచ్ అయి ఉంటుంది. అది హీట్లో అన్న అయి ఉండొచ్చు, లేదా మెకానిక్స్లో అన్న అయి ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. రెండవది ప్రాబ్లమ్స్ అనేది అసలు చేసే వాళ్ళకి అది ఒక అడ్వాంటేజ్ కూడా. ఎందుకని కారణం ఏంటంటే మీకు స్కోరింగ్ కాబట్టి. ప్రాబ్లం బాగా చేయాలి అంటే ఫిజిక్స్లో ముందు మైండ్లో డేటా అంతా స్టోర్ అయి ఉండాలి. నీకు ఆ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోగలగాలి. అప్పుడు నీకు తొందరగా తడుతుంది ఎలా చేయాలనేది. తర్వాత మోస్ట్లీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పవర్ మీద కానీ వర్క్ మీద కానీ సింపుల్ ప్రాబ్లమ్సే అడుగుతున్నారు కాబట్టి స్టాక్ క్వశ్చన్స్ తరచూ అడిగే ప్రాబ్లమ్స్ చూసుకోమా. రఘునాథ్ గారు, ప్రాబ్లమ్స్ టచ్ చేయకుండా మొత్తం ఆన్సర్ చేయొచ్చు అంటారు అన్ని క్వశ్చన్స్కి ఫిజిక్స్లో, బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్? కాదు, వీలవదు. ఎందుకంటే 76 మార్కులకి పేపర్ ఉంటే దాంట్లో 60 మార్కులు తను స్కోర్ చేయవలసింది. దాంట్లో కనీసం 10 మార్కులు మీకు ప్రాబ్లమ్స్లో ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కొన్ని ప్రాబ్లమ్స్ మోడల్లో అంటే తరచూ మనకి పేపర్లో వీటిలో కూడా వస్తుంది. అలాగే టీచర్స్ అంతా కూడా మంచి మోడల్స్ అనేవి ప్రాబ్లమ్స్ అనేవి చెప్పడం జరుగుతుంది అన్ని కాలేజెస్లో కూడా. అవే చేసుకుంటే సరిపోతుంది. స్పెషల్గా రఘునాథ్ గారు అంటే బైపీసీ స్టూడెంట్స్కి ఎక్కువ భయం ఉంటుంది ఫిజిక్స్ అంటే. దాదాపు అంటే ఎంపీసీ స్టూడెంట్స్ కొంచెం మ్యాథ్స్తో అలవాటు పడి ఉంటారు కాబట్టి వాళ్ళకంతా పోవచ్చు. కానీ బైపీసీ స్టూడెంట్ మాత్రం ఫిజిక్స్లో లెక్కలు అంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఎలా చదువుకుంటే సరిపోతుంది అంటారు? ముందు కాన్సెప్ట్స్ చాలా క్లియర్గా ఉండాలి. కాన్సెప్ట్స్ ఎప్పుడైతే క్లియర్గా ఉన్నాడో విద్యార్థి, దానికి తర్వాత లెసను పూర్తిగా థియరీ చదువుకున్న తర్వాత మనకి పాఠం ఆ లెసన్ వెనకాల ఇచ్చిన ప్రాబ్లమ్స్ దే మస్ట్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళుగా చేయటం మొదలెట్టాలి. ఒకవేళ ఎక్కడన్నా చేయలేని పక్షంలో మళ్ళీ ఒకసారి థియరీ చదువుకుంటే ఆ క్లారిటీ వచ్చి అంటే కాన్సెప్ట్స్లో క్లారిటీ వచ్చి ప్రాబ్లం చేయటం అనేది వీలవుతుంది. సార్ ప్రాబ్లమ్స్ భయం పోగొట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకోబోయే ముందు శ్రావణి కరీంనగర్ నుంచి రెడీగా ఉందండి. హలో శ్రావణి, చెప్పండి. గుడ్ ఈవినింగ్, రఘునాథ్ గారు ఉన్నారు, చెప్పండి. చెప్పమ్మా. ఏదమ్మా? మాకు ఫిజిక్స్ లో స్కోరింగ్ కావాలండి. స్కోరింగ్ కావాలి. ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ప్రాబ్లమ్ ఉన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ముందు తీసుకోమ్మా. తర్వాత మనం హోటల్లోకి వెళ్ళి మెనూ చూసిన తర్వాత మనకి ఇష్టమైనవి ఎలా అయితే మనం ఎంచుకుంటామో అదేవిధంగా ఎగ్జామినేషన్ పేపర్ చూసిన వెంటనే నీకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ బాగా వస్తే వాటితో ప్రారంభించు.
నీకు ఏవి బాగా వచ్చో అవి ముందు రాయి. తర్వాత డెరివేషన్ పార్ట్ ఉన్నది ఏవైతే ఉన్నాయో ఎక్కువ అవే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయమ్మా. దీనివల్ల నీకు ఎక్కువ స్కోరింగ్ ఉంటుంది. శ్రావణి అడిగిన క్వశ్చన్లో చాలా మందికి డౌట్ ఉంది. అన్ని స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అదే డౌట్ ఉంటుంది, ఎక్కువ స్కోర్ చేయాలంటే ఎలా అనేది. అంటే మినిమం స్కోర్ చేయొచ్చు మీరు ఇచ్చిన సూచనల ప్రకారం, గత ఎపిసోడ్స్లో మీరు ఇచ్చిన సూచనల ప్రకారం, లేదంటే మీరు ఇచ్చిన పేపర్స్ని కూడా వెబ్సైట్లో పెట్టాం, వాటిని చూసుకొని మినిమం స్కోర్ చేయొచ్చు. అయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవుట్ ఆఫ్ 100% స్కోర్ చేయడానికి అంటే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే వెరీ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ అంటే వీటిని ఎలా ఆన్సర్ చేయాలి అనేది. అంటే ఫస్ట్ వచ్చిన వాటి వరకు రాస్తే సరిపోతుందా, లేదంటే సీక్వెన్స్ ప్రకారం రాయాలనేది ఒక డౌట్. అది చెప్పండి సార్, మీరు చెప్పండి నరేంద్ర గారు ఫస్ట్. సో ఇదేంటంటే 2 రకాల పద్ధతులండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ కంపల్సరీగా సీక్వెన్స్లో 1 to 10 రాయాల్సింది. ఎక్కడ రాసినా అది మొదట్లో రాయనండి, చివరిలో రాయనండి, 1 to 10 సీక్వెన్స్లో ఉండాలి. అది రూల్ అండి. కాబట్టి మరి ఏది ముందు రాస్తే బెటర్ అనే దగ్గర 2 రకాల స్టూడెంట్స్ ఉంటారండి. 2 మార్క్స్ చూడంగానే ఎవరికైతే 2 మార్క్స్ బాగా తెలుసు అని అనిపించిందో ముందు 2 మార్క్స్ రాసేసుకుంటే ఆ వాల్యూ చేసే అతనికి ఒక మంచి అభిప్రాయం వస్తుంది, 2 మార్క్స్ బాగా స్కోర్ చేశారంటే మంచి స్టూడెంట్ అని. సో నెక్స్ట్ 4 మార్క్స్ దిద్దేటప్పుడు కొద్దిగా ఫ్లెక్సిబుల్గా వెళ్ళిపోద్ది. అంటే 4కి 4 పర్లేదు, 2 మార్క్స్ ఒక 8 or 9 రైట్ అయినాయి, మంచి స్టూడెంట్ అని ఆటోమేటిక్గా 4 మార్క్స్ బాగా వేస్తారు, అలాగే 8 మార్క్స్ బాగా వేస్తారు, ఆటోమేటిక్ ఫుల్ పడిపోతాయి. అలా కాకుండా మీకు 2 మార్క్స్ డౌట్ 4 3 కానీ తెలిసి మిగతా తెలియలేదన్నా అనుకోండి, బెటర్ టు స్టార్ట్ విత్ 8 మార్క్స్. లాంగ్ ఆన్సర్స్ 2 రాసి, ఆ 2 రాసిన తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ రాసి చివరిలో 2 మార్క్స్ రాస్తే బాగుంటుంది. ఎక్కడ రాసినా 2 మార్క్స్ సీక్వెన్స్లో 1 to 10 ఉండాలి. పేపర్ నీట్గా అట్టి పెట్టండి, క్వశ్చన్ టు క్వశ్చన్ చక్కగా సపరేషన్గా ఒక డబుల్ లైన్ సపరేషన్ చేసి రాయండి. రాస్తే వాల్యూ చేసే అతను కొద్దిగా ఇంప్రెస్ అయ్యి కొద్దిగా మంచి మార్కులు వేయడానికి అవకాశం. సార్ మీరు కెమిస్ట్రీలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫిజిక్స్ కూడా వర్తిస్తాయా లేదా మాట్లాడుకునే ముందు వికాస్ హైదరాబాద్ నుంచి రెడీగా ఉన్నారండి. బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 2 డౌట్ ఉన్నాయంట. హలో వికాస్ చెప్పండి, డౌట్ చెప్పండి. అది ఫిజిక్స్ కెమిస్ట్రీలో 2 మార్క్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో కెమిస్ట్రీ వరకు వస్తే ఫస్ట్ నువ్వు బేసికల్గా నువ్వు సెకండ్ ఇయర్ అమ్మా ఫస్ట్ ఇయరా? వికాస్ ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? సెకండ్ ఇయర్. 2 మార్క్స్ వచ్చేసరికి నీకు 2 మార్క్స్ చాప్టర్స్ చాలా స్పెసిఫిక్ చాప్టర్స్ ఉన్నాయండి. ఆ స్పెసిఫిక్ చాప్టర్స్ ఏంటంటే బయోమాలిక్యూల్స్ 2 క్వశ్చన్లు ఇస్తాడు, అలాగే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ 2 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఆ చాప్టర్ వెనకాల అకాడమీ వెనకాల ఆ 2 మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ 2 మార్క్స్ని ఎక్కువ చదువుకో. ఆటోమేటిక్గా 99% అకాడమీ బ్యాక్ సైడ్ ఉన్న క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి 4 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఇస్తారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే అవుట్ ఆఫ్ 10లో 6 క్వశ్చన్స్ మాట్లాడేశాను. అది కూడా అకాడమీ నుంచి బ్యాక్ సైడ్ ఉన్నాయి, చదువుకుంటే మంచిది. అలాగే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ నుంచి 1 క్వశ్చన్ ఇస్తారు. కాబట్టి గ్రూప్స్ నుంచి 1 క్వశ్చన్ ఇస్తారు. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందులో నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారో ఏంటో జాగ్రత్తగా చూసుకుని అకాడమీ వెనకాల చదువుకోండి. 90% అకాడమీ వెనకాల 10లో 8 ఉంటాయి, ఒక 2 ఆటోమేటిక్గా ఎక్కడో చోట మీకు టచ్ అనేది ఉంటుంది తప్పితే ఉండదు. 8 క్వశ్చన్స్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ అకాడమీ 2 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకుంటే నువ్వు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఏవి చదవాలనే దగ్గర అన్ని చాప్టర్లు అక్కర్లా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్గానిక్లో అడుగుతాడు కాబట్టి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చదవాలి. అలాగే కెమికల్ కైనెటిక్స్ అండ్ ఈక్విలిబ్రియం 8 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు, 2 మార్క్స్ అడగచ్చు, లేకపోతే ఒక 4 మార్క్స్ అడగచ్చు, అందులో కూడా చదువుకోవాలి. గ్రూప్స్లోకి వచ్చేసరికి ఒక 8 మార్క్స్ అడగచ్చు, ఒక 4 మార్క్స్ అడగచ్చు, లేదంటే ఒక 8 మార్క్స్ 2 మార్క్స్ అడగచ్చు. కాబట్టి అందులో కూడా చదువుకోవాలి. అలాగే ఏ చాప్టర్స్ నుంచి ఆ పాజిటివిటీస్ ఉన్నాయో చూసుకుని అసలు కొన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్ఫేస్ కెమిస్ట్రీ 2 మార్క్స్ అసలు ఎప్పుడు అడగల, ఓన్లీ 4 మార్క్స్ నువ్వు చదవక్కల్లా. అలాగే సాలిడ్ స్టేట్ 99% 4 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు, చదవక్కల్లా. థర్మోడైనమిక్స్ ఒకసారి 2 మార్క్స్ అడగచ్చు, 4 మార్క్స్ అడగచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే అకాడమీ బ్యాక్ సైడ్ చదువుకుంటే కనుక 90% క్వశ్చన్స్ మాత్రం అకాడమీ బ్యాక్ సైడ్ అడుగుతాడు, క్వశ్చన్ లేదండి. సార్ మీరు చెప్పండి రఘునాథ్ గారు, ఫిజిక్స్ లో 2 మార్క్స్ అన్ని ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి? ముందు ఈ 2 మార్క్స్లో చాయిస్ లేదు కాబట్టి అన్ని చాప్టర్లు చదవాలి. ఎందుకనంటే యాక్సెప్టింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ తర్వాత తప్ప మిగతా వాటిలో అన్నిట్లో ఈవెన్ కమ్యూనికేషన్ సిస్టంలో కూడా క్వశ్చన్ అడిగితే 2 మార్క్సే అడగాలి. మిగతా దేంట్లో అయినా సరే 2 మార్క్స్ అడగడానికి ఉంది. కాబట్టి థరోగా 2 మార్క్స్ అనేది ఎక్సర్సైజు స్టూడెంట్ ప్రతి విద్యార్థి కూడా ఎవరైతే 60 out of 60 తెచ్చుకోవాలనుకుంటున్నారో ఫిజిక్స్లో వాళ్ళు తప్పనిసరిగా మొత్తం అన్ని చాప్టర్స్లోనూ చదువుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నరేందర్ గారు అండ్
రఘునాథ్ గారు, మీకు మీ విలువైనటువంటి సమయాన్ని ఇక్కడ వెచ్చించి విద్యార్థులకు చాలా విలువైనటువంటి సలహాలు సూచనలు అందజేశారు. అలాగే మీరు తయారు చేసినటువంటి పేపర్లు కూడా TV5 వెబ్సైట్ www.tv5news.in లో ఉంచాం. వాటిని కూడా చూసి విద్యార్థులందరూ కూడా ప్రిపేర్ అవుతారని కూడా ఆశిస్తున్నాం. నిజాయితీ నిష్పక్షపాతమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి TV5.